దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాయంకాల వేళ మరొకసారి ప్రభు పేర మనమందరము కూడి దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై మొదటగా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తదుపరి మన కుటుంబీకులు కాదు, అనేకుల కొరకు ప్రార్థించడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని మనకి ఇచ్చాడని మనం సంతోషించాలి. అనేకులు లోకంలో ఉన్నారు, అనేకులు పడిపోయిన వారు ఉన్నారు, బలహీనులై ఉన్నారు. కుటుంబాల్లో శోధనలతోనూ, ఇరుకుల ఇబ్బందులతోనూ, మరి రుణాలు, బలహీనతలతో, అనేక సమస్యలతో చిక్కుబడిపోయినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కొరకు కూడా ప్రార్థన చేయడానికి దేవుడు ఈ రోజున మనకి ఇచ్చాడు. ఈ రోజున మనము ఏ వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందామనంటే, మన జీవితాలలో ఎన్నో ఉపవాసాలు మనం చేస్తూ ఉంటాం. మన ఉపవాస కార్యక్రమాలలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఉపవసించి మనం ఏం పొందుకుంటున్నాం అనేది కూడా మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసము అనగా దేవుని యొక్క వాక్యంలో ఈ ఉపవాస కోరికలు కాదు, కానీ అయినను ఉపవాసాలు మనం ఎలా చేయాలి, ఏ విధంగా మనం చేయాలనేది కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఉపవాసము అనేది 5 అక్షరాల మీద ముడిపడి ఉంది. 5 అక్షరాల మీద ముడిపడింది. అనగా ఉపేక్షించుట. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, మనం నలగొట్టుకోవాలి. ఉపవాసం అంటే మనం నలగొట్టుకొని మనం తగ్గించుకొని మనం ఉపేక్షించుకోవాలి అని మొదటి మాటగా మనం చూస్తాం. రెండవ మాటగా చూస్తే ఉపవాసము అనగా పవిత్రముగా ఉండాలి. ఉపవాసము అంటే ఈరోజు మనం ఈ ఉపవాస కోరిక కాదు, కానీ ఉపవాసాల గురించి నేను జ్ఞాపకం చేస్తామని. ఉపవాసము అనగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి ఉండాలి, దేవునికి విధేయులుగా మనం ఉండాలి. రెండవది అనగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఉపవాసం అనేది పరిశుద్ధత, చాలా పరిశుద్ధముగా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్టే అనగా వాక్యానుసారముగా ఉండాలి. ఉపవాసము వాక్యానుసారముగా మనం ఉండాలి. మనం మనసు చూసాము, ఉపేక్షించుకోవాలి. రెండవది మనం పవిత్రపరచుకోవాలి. మూడవది వాక్యానుసారముగా మనం ప్రవర్తించాలి మన ఉపవాసాలు చేసేటప్పుడు. నాలుగవది అంటే ఉపవాస అంటే సంపూర్ణంగా మనం దేవుని మీద అనుకోవాలి. ఉపవాసం ఉండేటప్పుడు అటొక వైపు ఇటొక వైపు, అటు మాట ఇటొక మాట, లేదంటే అటొకటి ఇటొకటి మనం ఆలోచించడం కాదు, కానీ అనగా సంపూర్ణంగా దేవుని మీద మనం అనుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానని చెప్పి దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక మనం సంపూర్ణత కలిగి ఉండాలి. సంపూర్ణంగా మనము దేవుని మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు మనం చేసే ఉపవాసాలకి దేవుడు ఒక ఆశీర్వాదమును ఇస్తాడు. మనం చేసాము అనగా మనం సంపూర్ణంగా దేవుని మీద ఉండాలి. ఉపవాసము అనగా ఏంటంటే ఆయనలో ముడిపడి ఉండాలి. అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి, దేవునితో మనం ముడిపడి ఉండాలి, దేవునితో మనం ఐక్యత కలిగి ఉండాలి. 5 విషయాలు ఉపవాసములు అనేది మనకి జ్ఞాపకం. ఉపవాసము అనేటప్పటికీ మనకు 5 విషయాలు ఏం చెప్తున్నాను. ఒకటి అనగా ఉపేక్షించుకోవాలి. అనగా ఉపేక్షించుకోవాలి. రెండవది అనగా పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధంగా మనం ఉపవాసం ఉండాలి. మూడవది అంటే వాక్యానుసారముగా ఉండాలి. వాక్యం ఉండాలి మన హృదయంలో. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటూ, వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేసుకునేటట్టుగా మనం చేయాలి. ఉపవాసం వాక్యాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మనకి ఏ వాక్యం అయితే గుర్తొస్తుందో ఆ వాక్యాన్ని బట్టి మనం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాల్సిన వారమయ్యాను. నాలుగోది సానగా సంపూర్ణంగా దేవుని మీద మనం అనుకోవాలి. లోకం మీద ఒక అడుగు, దేవుని మీద ఒక అడుగు మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంటే
ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు. రెండు మనసులు ఉండేవాళ్ళు దేవుడికి ఇష్టమైనటువంటి వారు కాదు. రెండు మనసులు ఉండకూడదు, ఒకే మనసు ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు. ఉంటే చల్లగా ఉండి లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చగా ఉంటే నీ ముఖాన భూమి వేస్తానని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అందుకనే మనము ద్విమనస్సులుగా మనం ఉండకుండా ఏక మనస్సుగా మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి సిద్ధపడి ఉండాలి. మూవనగా ఆయనతో ముడిపడి ఉండాలి. మనం ముడిపడినటువంటి వారిగా ఉండాలి. ఇన్ని 5 విషయాలు ఉపవాసాల్లో మనకి కనబడతా ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే మనం ఉపవాసాలు చేసేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా మనం పాటించాలి. నన్ను ఎంత దేవుని మీద ఎంత ఉపేక్షిస్తూ ఉన్నాను, ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాను, ఏ విధంగా వాక్యానుసారంగా ఉన్నాను, ఏ విధంగా సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాను, ఏ విధంగా ఆయనలో ముడిపడి ఉన్నాను అని ఈ 5 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే, ఇక్కడ ఉపవాసం ఉండాలి అంటే ఈ యెజ్రా గ్రంథంలో 8వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట రాయబడింది. ఈ యెజ్రా శాస్త్రి అనేటువంటి యెజ్రా గారు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించునని. ఏ సంగతులను బట్టి మనం ఉపవాసం ఉండాలి? మనకి ఎన్నో సంగతులు ఉన్నాయి. మన కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన కుటుంబాల్లో బలహీనతలు ఉన్నాయి. మన కుటుంబాల్లో ఆర్థికములు ఉన్నాయి. మన కుటుంబంలో వ్యతిరేకతలు ఉన్నాయి. మన కుటుంబంలో సమస్యలు మిక్కటమై ఉన్నాయి. ఆ సంగతులు, జరిగిపోయిన సంగతులు, అనేక సమస్యలు మన జీవితాల్లో మనమన్నిటి కూడా ఆ సంగతులన్నిటిని బట్టి అవన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ఉపవాసము ఉండాలి. అందుకని మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి, ఏ సంగతి? జరిగిపోయిన సంగతి, జరిగిపోయిన యుద్ధములు, జరిగిపోయిన పోరాటములు, కుటుంబములో జరిగిపోయినటువంటి అనేకమైనటువంటి సమస్యలు, కరువులు, కాటకాలు, కష్టాలు, ఇవన్నీ కూడా ఆ సంగతిని బట్టి మా దేవుని నేను వేడుకుంటున్నాను. అయ్యా, పోయిన దినాల్లో నా పరిస్థితి ఎలా ఉన్నది? పోయిన దినాల్లో కరువుతో కష్టాలతో ఉన్నామే. పోయిన దినాల్లో మేము సమస్యలతో ఉన్నామే. పోయిన దినాల్లో ఏ విధంగా మేము కొనసాగుతున్నామో అవన్నీ మీకు తెలుసు కదా. అయితే మేము ఉపవాసం ఉన్నాం. దేనిని బట్టి అంటే ఆ సంగతులు, జరిగిపోయిన సంగతులు, జరగవలసినటువంటి సంగతులు, ఈ సంగతులన్నిటిని బట్టి నేను ఉపవాసం ఉన్నాను అదే ఈ మాట ఏమంటారంటే ఉపవాసమును అంటారు కదా. ఆ సంగతిని బట్టి దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును. చూసారా? ఎప్పుడైతే మనల్ని మనం పశ్చాత్తాపడి, ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని, ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకొని, ఎప్పుడైతే వాక్యానుసారముగా మనం ఉంటూ, ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటూ, ఎప్పుడైతే ఆయనతో మనం ముడిపడి ఉంటామో, అప్పుడు ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, అప్పుడు ఆ ఉపవాసము ఆయన మన మనవి అంగీకరిస్తాడు. ఆ ఉపవాసం మన దేవుడు ఆలకిస్తాడు. అటువంటి మన ఉపవాసములు చేయాలి. అటువంటి విధంగా మనం ఉపవాసములు చేసి మనం ప్రార్థనలో ముందుకే కొనసాగాలి. ప్రియమైనటువంటి ఆ సంగతి అంటే ఏ సంగతి? ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తా. లోకంలో పాపము విస్తరించి ప్రజల్లో భక్తి చల్లారిపోయినటువంటి అలాంటి వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. లోకములో భక్తి సన్నగిలిపోయింది. లోకములో అతిక్రమము ప్రబలిపోతూ ఉంది. అతిక్రమము విస్తరిస్తూ ఉన్నారు. పాపము పెరిగిపోతూ ఉన్నది. అదిగో పాపము ప్రబలిపోతూ ఉన్నది. అందును బట్టి అలాంటి వ్యక్తులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అయితే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండాలి. ఎందుకు మనం ఉపవాసం ఉండాలి అంటే, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఎంతోమంది దేవుని బిడ్డలైనటువంటి వారు పడిపోయిన వారు ఉన్నారు.
ఎంతోమంది దేవునిని అంగీకరించి విశ్వసించి ఐహక విచారం వలన, అనేక ధన మోహం వలన, అనేకమైనటువంటి వ్యభిచారముల వలన, అనేకమైనటువంటి సమస్యల వలన ఎంతోమంది భక్తిని విడిచిపెట్టేసి, దేవుని విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ లోకములో పడిపోయినటువంటి దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అయితే మనము ఆ సంగతులను గుర్తించుకొని అలాంటి వారి కొరకు మనము కన్నీరు విడిచి ప్రార్థన చేసి, మన ఉపవాసముతో ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మనకి సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే మనం దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలంటే ఆ సంగతిని బట్టి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం ఆలకిస్తూ ఉన్నాడు. మనం ఆలకించే దేవుడు అని చెప్పి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉంది. భక్తి చల్లారిపోయిన దినాల్లో ఉన్నాము. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అతిక్రమించిన ప్రజల్లో ఉన్నాం, అతిక్రమించే ప్రజల్లో ఉన్నాం, దురుద్దేశంతో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నాం. ఇలాంటి ప్రజల మధ్యన మనం ఉన్నాం. అందుకని అలాంటి ప్రజల దగ్గరకు యోనాను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రజల దగ్గరికి దేవుడు యోనాని పంపిస్తూ ఉన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. ఎంతోమంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రజలు దేవుని విడిచిపెట్టి లోకములో మిళితమైపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు. వారి కుటుంబాలు దుఃఖ సాగరాల్లో మునిగిపోతూ ఉన్నాయి. వారి బిడ్డలు దేశ దిమ్మరులైపోతూ ఉన్నారు. వారి బిడ్డలు ఏ సంగతులు కూడా ఆలోచించకుండా పరిస్థితులు వారు ఉంటూ ఉన్నారు. అయితే నీ దేవుడైన యెహోవా చూశాడు. నీ దేవుడైన యెహోవా చూశాడు. యెహోవా చూచి దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడింది? యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. చూసారా ఎలా ఉందంట? దేవుని దృష్టికి నినేవే పట్టణము ఘోరమైపోయిందంట. ఎంత ఘోరమైపోయిందంటే పాపానికి పాపము, పురుషులకు పురుషుల పాపం, స్త్రీలకు స్త్రీల పాపం, భయంకరమైనటువంటి వ్యభిచార పాపముతో నినివే పట్టణము ఎంతో భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకని నినివే పట్టణము దోషములు నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని దానికి ప్రకటించమని దేవుడు యోనాతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు దేవుడు యోనాకి చెప్పాడు? ఎందుకు అంటే ఆ యొక్క నినివే పట్టణస్థులు బహు ఘోరమైనటువంటి పాపముగా కనపడుతూ ఉన్నారు. ఆ పాపమును విడిచిపెట్టేసి వారు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారిని బాగు చేయటానికి నా యొక్క నినివే పట్టణానికి ఆ యొక్క యోనాను పంపినట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో కూడా చూడండి, 5వ వచనం నుంచి అంటారు కదా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎప్పుడు యోనాను తీసుకువెళ్ళారు. యోనా వెళ్ళిపోయాడు. యోనా చెప్పినటువంటి మాటను బట్టి, యోనా ప్రకటించిన దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. ఉపవాసం ఉండాడు. యోనా చేసినటువంటి ప్రార్థనలు, యోనా చాప గర్భంలో 3 దినాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3 దినాలు చాప గర్భంలో ఆయన ఉపవాసం ఉన్నాడు యోనా. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 దినాలు ఉన్నాడు ఉపవాసములు. అలాగే మనము కూడా ఈ ఉపవాసాలు మనం ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే అక్కడ అంటాడు కదా, 5వ వచనం అంటాడు, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ ఏం చేశారంటాడా? అందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం. అయ్యో, మా రాష్ట్రానికి ఎందుకు వచ్చింది గతి? మా రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఈ యొక్క స్థితి? మా రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఈ శోధన అని చెప్పి అందరూ కూడా ఏం చేశారంటే గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా సమస్య వచ్చినప్పుడు ఉపవాసంలో ఉండాలి. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. మనకు కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం ఉపేక్షించుకొని మనం సమర్పించుకొని మన వాక్యానుసారముగా మనం పరిశుద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో ఉపవాసము చేసినప్పుడు అట్టి ఉపవాసము దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం.
అటు ఉపవాసం దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం. ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ కూడా గోనెపట్టు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆ నినివే పట్టణానికి ఆ రావలసిన గతి రాని ఒక మాని దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ప్రియదేవుని ద్వారా పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. 10వ వచనంలో చూడండి ఆ మాటల్లో, నినివే వారు తమ చెడుతనములు మానుకొనగా. 3:10 ఏమన్నాడంట? నినివే వారు తమ చెడుతనములు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను బట్టి దేవుడు చూచి పశ్చాత్తాపడ్డాడు. జాలిపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే మనము తప్పు చేసాం. తప్పులు చేయటం సహజం. తప్పులు చేస్తాం, కానీ తప్పులు ఒప్పుకోవాలి. నినివే పట్టణస్తులు తప్పు చేశారు, పాపం చేశారు, దోషులయ్యారు. అయినా కానీ నినివే పట్టణానికి యోనాను పంపించినప్పుడు యోనా కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు. వారిని మార్చడానికి ఎన్నో విధాలుగా ఆ యొక్క నినివే పట్టణస్తుని హెచ్చరించాడు. ఎన్నో విధాలుగా హెచ్చరించినప్పుడు నినివే పట్టణస్తులకి భయం కలిగింది. వెంటనే వారందరూ కూడా ఆ యొక్క ఏమి ధరించుకున్నారంటే గోనెపట్టు కట్టుకొని ఉపవాసం నుండి మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ శోధన, మాకెందుకు ఈ కష్టమని చెప్పి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడంట పశ్చాత్తాపడ్డాడు. మనము కూడా మన జీవితాలలో మనకు సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనోపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా మన సమస్యలను తొలగిస్తాడు. తప్పకుండా మన జీవితాలను మారుస్తాడు. తప్పకుండా మన ఇష్టాలు కాకుండా ఆయన ఇష్ట ప్రకారంగా మనల్ని మలుచుకుంటాడు. ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్న సత్యాన్ని మన దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడు అంగీకరించే ప్రార్థనలు, దేవుడు అంగీకరించిన ప్రార్థనలు కూడా పాపములు వండి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడు. పాపం చేస్తూ, పాపము చూస్తూ, పాపమని మాట్లాడుతూ మనం వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే ఉపయోగము లేదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపాన్ని మనం త్యజించాలి, పాపాన్ని మనం దూరపరచాలి, పాపాన్ని మన నుంచి తీసివేసుకోవాలి. ఈ పాపం నుంచి వెంటనే తీసేసుకోవాలి. ఆ సంగతి వెంటనే మనము పాపం విస్తరించి ప్రజల్లో భక్తి చల్లారిపోయిన దినాల్లో ఉన్నాం. అయితే ఆ భక్తిలో నుంచి తేరుకోవాలంటే మన పాపము నుండి చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. మనం చేసే పాపముని మనం ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. నువ్వు పాపమును ఒప్పుకున్న ఎడల ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రపరిచి నిన్ను బాగు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళు అందుకని ఈ రాత్రికాల సమయంలో మనం చేయవలసినటువంటి ఏమిటంటే మనము ప్రతి విషయంలో ఉపవాసాలు, మా దినాలలో మేము చేసిన ఉపవాసాలు వారానికి మరి నెలకి ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి 3 రోజుల ఉపవాసాలు, కఠినమైన ఉపవాసాలు ఉన్నాం. అటువంటి ఉపవాసాలు ఉండబట్టే ఈరోజు దేవుడు మనకి ఈ యొక్క ఆశీర్వాదమును దేవుడు మనకిచ్చాడు. ఈ విధంగా మనకిచ్చాడు. అందుకనే పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రార్థన పాపము లేకుండా మన పాపము తీసేసుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవునిని బతిమాలుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు బతిమలాడుకున్నాడు? బెత్షెబాకు కుమారుడు కలిగాడు. బెత్షెబాతో దేవుడు మరి ఆ యొక్క దావీదు పాపం చేశాడు. పాపం చేసిన మొదటి కుమారుడు బెత్షెబాకు కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కలిగిన తర్వాత కుమారుడు కాయిలా పడిపోయాడు. చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయా సమయాల్లో దావీదు ఉపవాసం ఉన్నాడు. అంటాడు, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుకున్నాడు. ఎవరి కొరకు? బెత్షెబాకు దావీదుకి పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు. రెండవ కుమారుడు యేసోబు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ పుట్టినటువంటి ఏమన్నాడు? దావీదు ఉపవాసం ఉండి ఇక్కడికి వెళ్ళి
లోపలికి పోయి రాత్రంతా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమలాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళగా అందుకని మనము కూడా బతిమలాడుకోవాలి. మన సమస్యల కొరకు, మన అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందు కొనసాగాలి. అదే 12వ అధ్యాయంలో 20వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తుంటే, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేశాడు. ఎందుకంటే కుమారుడు చనిపోయాడు. బత్షెబాకు దావీదుకి కలిగినటువంటి కుమారుడు చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో చనిపోయిన వెంటనే అక్కడ అందరు వారు వీరు అనుకుంటున్నారు దావీదు కుమారుడు చనిపోయాడు, దావీదు కుమారుడు చనిపోయాడు కనుకనే ఇక అతను వెంటనే ఏమైపోయాడంట, ఇక తెలిసిపోయింది దావీదు కుమారుడు చనిపోయాడన్న సంగతి తెలిసి ఇక దావీదు లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి బట్టలు మార్చుకొని భోజనము చేశాడంట. ఆ వచనాల్లో మనకు కనబడతా ఉంటుంది. తర్వాత దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నట్టే సొలొమోను పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి కుమారుడు చనిపోయాడు బత్షెబాకు, తర్వాత సొలొమోను ఆమె పుట్టినట్లుగా మనం చూస్తాము. అప్పుడు దావీదుకి బత్షెబాకు సొలొమోను కలిగాడు. సొలొమోను ఒక గొప్ప వ్యక్తిగా ఆయన కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అప్పుడు దావీదు నేల నుండి లేచి, చదువుదాం ఈ మాట 20వ వచనం నుండి 12వ వచనం నుండి, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని యెహోవా మందిరములో ప్రవేశించి భోజనము తెమ్మని వారిని అడిగి భోజనము చేశాడంట. వెళ్ళిపోయాడు, ధైర్యంగా వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, నేను చేసిన పాపానికి నా కుమారుని తీసుకున్నావు మంచిదే, నేను చేశాను పాపం, ఆ పాపాన్ని బట్టి నా కుమారుని తీసుకున్నావు మంచిదే. అయితే దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, ఇంటికి వచ్చాడు, స్నానం చేశాడు, ఇంటికి వచ్చాడు, భోజనం తెమ్మన్నాడు, భోజనం చేశాడు. ఆ రకంగా ముందుకి కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు తను చేసినటువంటి పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అని 51వ కీర్తన 2-3 వచ్చినాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని చెప్పి ఒప్పుకుంటున్నాడు అక్కడ. అయ్యా, నేను దోషిని, నేను పాపిని, కాని పని నేను చేశాను, కన్నుగానటువంటి స్థితిలో ఉండి బత్షెబాతో నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నాకు కలిగినటువంటి కుమారుని తీసుకున్నావు, నేను పాపిని అని పశ్చాత్తాపడ్డాడు. 51వ అధ్యాయంలో, కీర్తన 51వ అధ్యాయంలో, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరిచి. చూసారా ఎంత ఒప్పుకుంటున్నాడంటే అంత విధంగా ఒప్పుకుంటున్నాడు దావీదు ఒప్పుకుంటున్నాడు. అందుకని ప్రియ దేవుని ద్వారా దేవుని యొక్క ఆఖరి మాట్లాడుతున్నాడు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందిన. సామెతలు 28:13 మనకి వ్రాయబడింది. అలాగే మనము కూడా ఏం చేయాలంటే, మనకు అవసరాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తామంటే అందును బట్టి మనం ఉపవాసం ఉండాలి. అందును బట్టి నువ్వు అనుకోవచ్చేమని, ఎందుకు ఉండాలి ఉపవాసం అని, నాకు ఉపవాసం ఉంటే నాకేంటి ఉపయోగం అని అనుకోవచ్చేమో. ఉపవాసం ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి ఉపవాసం అంటే ఎంతో ఇష్టం. దేవుని సందులో ఉపవాసం అంటే మనమంతా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఉపవాసం గురించి మేము ఉపవాసం ఉండగా దేవుని వాక్యంలో యెషయా భక్తుల గురించి ఒక మాట చూడండి. 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాం కదా, నువ్వెందుకు పట్టించుకోవు. అయ్యా, మేము ఉపవాసాలు ఉంటున్నాం కదా, నువ్వెందుకు చూడలేదు, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా, మేమెందుకు అని చెప్పి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది. 8వ వచనంలో మాట చదవండి, నేను ముగిస్తాను. 8వ వచనంలో మాట చదవండి. 7-8 నీ ఆహారం, ఉపవాసం సంగతి గురించి చెబుతున్నాడు ఇక్కడ. నీ ఆహారం ఆకలి కొన్ని వారికి పెట్టుము, నీ రక్త సంబంధులు వచ్చినప్పుడు
ముఖము తిప్పుకోవద్దు. నీకు అప్పచెరువులు వచ్చారనుకోని ఇంటికి నువ్వు ముఖం తిప్పుకోకూడదు. దిక్కుమాలిన వాళ్ళు వచ్చారనుకోండి, తిండి తెప్పలేని వాళ్ళు, ఆకలైనటువంటి వాళ్ళు, ఏమి లేనటువంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకు నువ్వు సహాయం చేయాలి. ఇవన్నీ వస్త్రహీనులు కనపడినప్పుడు వస్త్రం ఇచ్చుటయు మీకు కనబడినా ఇది ఇష్టమైన ఉపవాసం. అది ఉపవాసం. నీకున్నదానికి ఆకలైతే ఆకలైనటువంటి వాడికి నువ్వు ఆహారం పెట్టడము, ఎవడైనా వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇవ్వటము, ఎవరైనా ఏదైనా అవసరమయ్యి అడిగితే నేను లేదనుకోండి ఇవ్వటము, అదే నాకు ఇష్టమైన ఉపవాసం అయ్యా, ఇంకా నువ్వేం చేయవలసిన లేదని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అంగీకరించే ఉపవాసం మనం చేయాలి. దేవుడు అంగీకరించే ఉపవాసాలు ఎంతవరకు మనం చేస్తున్నాం? మనం సంతోషించేటువంటి ఉపవాసం చేయాలి. ఎక్కడి గ్రంథంలో మనం చూసాము. ఆ సంగతిని బట్టి మేము ఉపవాసం నుండి ప్రార్థించగా మా దేవుడు మా ప్రార్థన అంగీకరించాడు అని మనం చదువుకున్నాం మాట. అందుకని ప్రేమల మనం కూడా ఉపవాసం దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. మన అవసరాలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. మన అక్కర్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొన్ని మాటలు దీవించిన తర్వాత ఆమె సర్వాధికారిమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఈ సమయం అంతా కూడా ప్రభా మీరు మాకు తోడే ఉండండి. అయ్యా, ఉపవాసములు ఉండటానికి నాయన, అయ్యా ఇప్పుడు అతని దినాలలో ఉపవాసాలు ఉండే దినాలు తండ్రి నాయన, మీకు వందనాలు. అయ్యా, మీ చిత్తం ఏమైనదో ప్రభా నీకు వందనాలయ్యా. యా ఉపవాసం గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అనగా మేము ఉపేక్షించుకోవాలి నాయన, వానగా పవిత్రంగా ఉండాలి నాయన, మీకు వందనాలు ప్రభా. వానగా వాక్యానుసారంగా మేము జీవించాలి ప్రభా, నీకు వందనాలు. సానగా సంపూర్ణంగా ఉండాలి నాయన, మీకు వందనాలు. అయ్యా, మూవనగా నాయన మీతో ముడిపడి ఉండాలి ప్రభా నాయన. నాతో 5 విషయాల్లో ఆయనతోని మేము నేర్చుకున్నాం. ఈ ఉపవాసమును ఎందుకు తెలుసుకున్నామంటే అయ్యా, ఎంతోమంది కడుపేదవారు, ఎంతోమంది బలహీనులు, ఎంతోమంది ఆర్థిక స్థితులు, ఎంతోమంది రోగులు, ఎంతోమంది రాష్ట్రంలో అయ్యా ఉపవాసములు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాదు మేము చేసే ఈరోజు ప్రార్థన నాయన కుటుంబాల్లో నాయన ఎంతోమంది నాయన వర్షాలు, ఉప్పెనులు, వరదలు నాయన ఎంతోమంది నాయన గృహాలు కూలిపోయిన వారు, ఎంతోమంది నా తండ్రి లోకంలో ఉన్నటువంటి వారు, ఎంతోమంది నా తండ్రి మరణించినటువంటి వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు ప్రభా. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించు స్వామి. మా కుటుంబాలను ఆదరించండి, మా బిడ్డలను ఆదరించండి, మా సంఘాలను ఆదరించండి. మా కుటుంబాల్లో అన్ని విషయాల్లో మీరు తోడైండి మీ నామానికే ఘనత తెచ్చుకోమని ఈ రోజున ఆయన విత్తమైనటువంటి మాటలు మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని వాటి నెమరు వేసుకుంటూ ప్రభువా, నినివే వారి దోషము అది భయంకరమైనప్పటికీ కూడా అయా నా తండ్రి యునాను పంపిన అతన్ని స్వాలు చేసి అయా వారంతా కూడా ఉపవాసం ఉండి గోని పట్టు కట్టుకొని ప్రార్థన చేశారయ్యా. అయ్యా, రావాల్సిన కీడును తప్పించి మేలును అనుభవించారయ్యా. ఆ విధంగా నా తండ్రి ఎంతోమంది నాయన ఇంకా లోకంలో ఉన్నారు. వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని నుంచి ఆశీర్వదించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని నేను చేస్తున్న ఈ ప్రార్థన నా కుటుంబానికి, సంఘానికి, బిడ్డలకి, నా సంఘానికి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వెళ్ళుకొని పొంది ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడ నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.